హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్ని నాగుసు వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ వచ్చేసి నేనైతే మటన్ లివర్ కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఎలా చేస్తాననేది నా స్టైల్లో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. యాక్చువల్‌గా మా ఇంట్లో అయితే చికెన్ లివర్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. మటన్ లివర్ అనేది అప్పుడప్పుడేనండి. ఇది సెకండ్ టైం అనుకుంటా. ఎందుకంటే మటన్ లివర్ కర్రీ నేను కానీ, మా పిల్లలు కానీ తినమండి. ఇంకా మా హస్బెండ్ ఒకళ్ళే తింటారు. తన కోసమే చేశాను. మటన్ లివర్ కర్రీ నీసు స్మెల్ లేకుండా టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే చికెన్ లివర్ అయినా, మటన్ లివర్ అయినా కొంచెం నీచు స్మెల్ అనేది వస్తుందండి. అసలు చికెన్ లివర్ అయితే చాలా నీచు స్మెల్ అయితే వస్తుంది. నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మనం ఆయిల్‌లో బాగా రోస్ట్ అయితే చేసుకోవాలండి. అంతగా కొంచెం మటన్ లివర్ అనేది అంతగా స్మెల్ అయితే రాదు గానీ, మనమైతే నీట్‌గా క్లీన్ చేసుకొని అయితే వండుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుంది. నా చిన్నప్పటి నుంచి మటన్ లివర్ కర్రీ అయితే నేను అసలు తిననండి. మటన్ కూడా చిన్నప్పటి నుంచి అసలు తినేదాన్ని కాదు. మొన్న నుంచే కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలోనే తింటున్నాను. అసలు మటన్ లివర్ అయితే అస్సలు తినను. నాకు ఇష్టం ఉండదు ఎందుకో కానీ. చికెన్ లివర్ అంటే అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకొని రోస్ట్‌లా చేస్తే అది రసంలో అయితే వేసుకొని అయితే తింటాను. చాలా ఇష్టంగా తింటాను అదైతే. ఈ మటన్ లివర్ అంటే అంతగా ఇష్టం ఉండదు నాకు. నిజం చెప్పాలి అంటే చికెన్ లివర్ కన్నా మటన్ లివరే ఎక్కువ హెల్తీ అండి. చాలా మంచిదనమాట. కాకపోతే నేను అసలు యాక్చువల్‌గా అయితే మటనే తినను. ఇంకా మటన్ లివర్ అస్సలు తినను. అసలు నాకు నచ్చదు ఎందుకో మటన్ అంటే నాకు ఒక రకమైన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే మా ఇంట్లో మాత్రం మా బ్లెస్సీ పాప, మా హస్బెండ్ మాత్రం చాలా బాగా ఇష్టంగా తింటారు. కర్రీ కోసమైతే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. అందులోకి లవంగం, యాలక అలాగే దాల్చిన చెక్క అయితే వేసుకొని మంచిగా అయితే వేపుకోవాలండి. మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకైతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేశాను. అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి. ఇక్కడ మంచిగా ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్గినియండి. అందులోకైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్‌గా పట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. స్మెల్ బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. వేగిన తర్వాత మనం నీట్‌గా క్లీన్ చేసుకున్న మటన్ లివర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మటన్ లివర్ అయితే వేస్తున్నాను. మటన్ లివర్ అయితే యాక్చువల్‌గా బయట షాప్‌లోనే చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చారండి. నేనైతే నీట్‌గా లెమన్, సాల్ట్ పెట్టి నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న లివర్ అయితే యాడ్ చేశాను. ఏసుకొని మంచిగా తిప్పుకోవాలి. తిప్పుకొని మంచిగా మగ్గనివ్వాలండి. ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు ఫ్రై అయితే అందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. మనం ఎప్పుడైనా మటన్ లివర్ చేసినా, చికెన్ లివర్ చేసినా నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి లెమన్ పెట్టి. అప్పుడే స్మెల్ అనేది రాదు. తర్వాత మనమైతే బాగా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలండి. ఆ డ్రై అయితేనే మనకి నీచు స్మెల్ అనేది లేకుండా మనకి కర్రీ టేస్ట్ బావుంటుంది. ఇక్కడైతే మూత పెట్టుకొని అయితే మంచిగా మటన్ లివర్‌ని అయితే మగ్గించుకుంటాను. ఇక్కడైతే మటన్ లివర్‌లో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అయిందండి. రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. అలా డ్రై అయితేనే మనకి స్మెల్ అనేది లేకుండా టేస్ట్‌గా ఉంటుంది కర్రీ అనేది. ఇక్కడైతే వాటర్ మొత్తం డ్రై చేసుకొని మంచిగా డ్రై అయిన తర్వాత ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత అందులోకైతే కారం అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడైతే మంచిగా ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది. అందులో రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయిందండి. రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. నేను కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటాను. కొంచెం స్పైసీగా ఉంటేనే స్మెల్ లేకుండా టేస్ట్ బావుంటుంది. ఇక్కడైతే కారం వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే 1 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకుంటాను. ధనియాల పొడి కూడా ఈ స్టేజ్‌లో వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. అలాగే అందులోకైతే 1 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. చికెన్ లివర్‌లో అయితే లైట్‌గా వేసుకోవాలి కానీ మటన్ లివర్ కదా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసుకోవాలి. ఈ స్టేజ్‌లో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే పచ్చిమిరపకాయ ముక్కలైతే యాడ్ చేశాం కదా! కర్రీని తిప్పుకొని అయితే మూత పెట్టుకొని అయితే ఒక 5 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఉప్పు, కారం అయితే చెక్ చేస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. ఫైనల్‌గా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేస్తాను.
అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇక్కడైతే కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫైనల్లీ అయితే అందులోకి అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా అయితే నేను ఒక అర స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గనిస్తే యమ్మీగా ఉండి మటన్ లివర్ కర్రీ అయితే రెడీ అవుతుంది. మటన్ లివర్ అనేది ఆయిల్‌లో బాగా ఫ్రై అయిందండి. మంచిగా రోస్ట్ అయ్యింది. రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది కదా! ఇలా తేలుతూ ఉన్నప్పుడు మనం కర్రీ అనేది స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. యమ్మీగా ఉండి మటన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిందండి. చాలా అంటే చాలా బావుంటుంది. వేడి వేడిగా తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. అస్సలు స్మెల్ అనేదే లేదండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చింది. మా హస్బెండ్ తిన్నారు కదా! తనకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. రసంలో కాంబినేషన్‌లో తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.